షుగర్ వలన ప్రాణహాని ఎలా కలుగుతుంది, దాన్ని నివారించటం ఎలా అనేది చాలామంది షుగర్ తగ్గించడం ఎలా అనేది డిస్కస్ చేస్తున్నారు. కానీ కంప్లీట్గా షుగర్ గురించి అవగాహన లేకుండా షుగర్ ఏ విధంగా మనకు హాని చేస్తుంది అనేది తెలుసుకోకుండా మనం కంప్లీట్గా సక్సెస్ అవ్వలేమండి. షుగర్ని జయించడంలో మనం కంప్లీట్ సక్సెస్ అవ్వాలి అంటే అది మనల్ని ఏ విధంగా హాని చేస్తుందనే పద్ధతి అంతా కూడా మనకు తెలిసి ఉండాలి. ప్రతి షుగర్ పేషెంట్కి ఇవి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ అండి. ప్లస్ ప్రతి షుగర్ పేషెంట్ వాళ్ళ చుట్టాలకు కూడా తెలియాల్సిన విషయం. షుగర్ అనేది ఏ విధంగా డ్యామేజ్ చేస్తుందంటే, నెంబర్ 1 మైక్రో యాంజియోపతి అంటారు. మైక్రో అంటే సూక్ష్మ రక్తనాళాలు. రక్తనాళాలని కంప్లీట్గా డ్యామేజ్ చేయటం వల్ల షుగరు మనిషికి ఎన్నో విధాలుగా డ్యామేజ్ చేస్తుంది. షుగర్ వల్ల ఎవ్వరూ కూడా షుగర్ ఎక్కువై చనిపోయే వాళ్ళు చాలా తక్కువ అండి. షుగర్ 400 ఉన్నా 500 ఉన్నా మనుషులు తిరుగుతూనే ఉంటారు. షుగర్ వల్ల చనిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ షుగర్ వల్ల రక్తనాళాలని పాడు చేయటం వల్ల ప్రాణహాని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మైక్రో యాంజియోపతి అన్న దాంట్లో ఈ సూక్ష్మ రక్తనాళాలు వలన కంటి చూపులో రెటీనా పాడైపోతుంది. సూక్ష్మ రక్తనాళాల వల్ల ఈ రెటీనా పాడైపోవటం వల్ల గుడ్డివాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. సో మా ఫ్రెండ్ ఉన్నారు ఒక ఆయన డాక్టర్, స్పెషలిస్ట్. వాళ్ళ ఫాదర్కి షుగర్ వల్ల కళ్ళు పోయినాయండి. ఆయన చూడలేరు అనమాట. రెటీనాలో ఉండే రక్తనాళాలు ఎఫెక్ట్ అవటం వల్ల ఈ కన్ను పోతుంది. అదేవిధంగా కిడ్నీలో ఉన్న సూక్ష్మ రక్తనాళాలు, అంటే సూక్ష్మ రక్తనాళాలు అంటే కంటికి కనిపించని రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి షుగర్ వల్ల. దానివల్ల ఏమవుతుంది, కిడ్నీ ఫెయిల్ అయ్యి క్రియాటినిన్ పెరిగి డయాలసిస్ స్టేజ్కి వెళ్తారనమాట. ఈ డయాలసిస్ స్టేజ్కి వెళ్ళి ప్రాణం మీదకి వస్తుంది. అంటే షుగర్ డైరెక్ట్గా ప్రాణం మీదకి తీసుకురాదు. అంటే షుగర్ 500 ఉన్నా మనిషికి ఏమవుదు, లేచి తిరుగుతూ ఉంటాడు. కానీ లోపల ఈ సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ అవ్వటం వలన కంట్లో సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ అయితే కన్ను పోవటం, కిడ్నీలో సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ అయితే కిడ్నీ పాడైపోవటం, కాళ్లలో సూక్ష్మ రక్తనాళాలు నరాలకు ఉండే సూక్ష్మ రక్తనాళాలు వల్ల అవి డ్యామేజ్ అయితే నరాల వీక్నెస్ వస్తుంది. అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్, కానీ కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉంటాయి. కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండటం కూడా దిస్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ మైక్రో యాంజియోపతి, అంటే సూక్ష్మ రక్తనాళాలు అనేవి డ్యామేజ్ అవటం వల్ల. సో ఇవి వెంటనే డ్యామేజ్ అవ్వవు. ఈరోజు మనకి 300 షుగర్ ఉంది, ఈరోజు మనకి 400 షుగర్ ఉంది, 500 ఈరోజు అవ్వదు. ఒక 300, 250 పైన కనీసం ఒక సంవత్సరం ఉందనుకోండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటే ఇదంతా స్లోగా స్లో పాయిజనింగ్ లాగా, చాప కింద నీరు లాగా స్లో అండ్ స్టడీగా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లో 10 ఏసీలు ఉన్నాయి. ఒక ఏసీ వేసి ఉంచితే 1 మీటర్ ఒక ఏసీ మందమే కరెంట్ కాలుద్ది. అదే 10 ఏసీలు వేసి ఉంటే మీటర్ ఎక్కువ ఎలా తిరుగుద్దో, ఈరోజు నా షుగర్ బాగుందని మనం చంకలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అయ్యో 300, 400 షుగర్ ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఎక్కువ ఉందో ఆ రోజు మీటర్ ఎక్కువ తిరుగుద్ది. ఏ రోజు ఎక్కువ షుగర్ 300 ఉండి 4 గంటలు ఉందండి, 4 గంటల తర్వాత మళ్ళీ 100కి వచ్చింది. మనం 100 అప్పుడు చూసుకున్నామా నార్మల్ అయిపోయిందని అనుకోవటానికి లేదు. ఈ 300 ఇంటూ 4 గంటలు డ్యామేజ్ అక్కడ సూక్ష్మ రక్తనాళాల్లో జరుగుతుందన్నమాట. కాళ్ళకు పుండ్లు ఏర్పడతాయి. ఎందువల్ల ఏర్పడతాయి? సూక్ష్మ రక్తనాళాలు ఎఫెక్ట్ అవటం వల్ల కాళ్ళకు అల్సర్స్ ఏర్పడతాయి, పుండ్లు ఏర్పడి మానవు. అదే గ్యాంగ్రీన్ కూడా కాళ్ళకి ఏర్పడే అవకాశం ఉంటుంది. సో అదే ఇంకొకటి స్థూల రక్తనాళాలు, అంటే పెద్ద రక్తనాళాలు, కంటికి కనిపించేంత పెద్ద రక్తనాళాలు కూడా షుగర్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి? షుగరు, ఒబిసిటీ, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటే పెద్ద రక్తనాళాల్లో కొవ్వు ఒక పొరల్లాగా ఏర్పడుతుంది. దీన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల లోపల గోడ లోపల ఇలా డిపాజిట్ అవుతుంది. ఇలా డిపాజిట్ అయ్యి ఈ స్టేజ్ నుంచి పెరిగి ఈ స్టేజ్ అవ్వటానికి అగ్నిపర్వతంలాగా ఉంది చూడండి. ఇది అగ్నిపర్వతంలాగా ఇలా పెరిగి పెరగడానికి ఒక 20 ఏళ్ళు పడుతుంది. అంటే 20 ఏళ్ళు షుగర్ కంట్రోల్ లేకపోతే ఆ 20 ఏళ్లలో వయసు రీత్యా అన్ని విధాలుగా ఇవి ఇట్లా ఒక అగ్నిపర్వతం తయారవుతుంది. ఈ అగ్నిపర్వతం ఎప్పుడైతే బద్దలవుతుందో చూసారా, ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలవునంత వరకు మనిషి కింగే, లేచి తిరుగుతూనే ఉంటాడు. ఏ ప్రాబ్లమ్స్ రావు, హార్ట్ అటాక్స్ రావు, పక్షవాతాలు రావు, కాళ్ళకి గ్యాంగ్రీన్స్ రావు, అంత బాగానే ఉంటుంది. ఈ అగ్నిపర్వతం అనేది పెరిగి 20 ఏళ్లలో 15 ఏళ్లలో అదే మరీ ఎక్కువ షుగర్ ఉందనుకోండి, 500, 600 షుగర్ ఉంటే ఈ అగ్నిపర్వతం పగలటానికి మనకి ఎంత ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళలోనే ఇది జరగవచ్చు అనమాట. అదే తక్కువ షుగర్ ఉందనుకోండి, అంటే కొంతమందికి ఈరోజు షుగరు మొదలైతే
అది ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళటానికి కొంతమందికి 30 ఏళ్ళు పడితే కొంతమందికి 3 ఏళ్లలోనే ఇన్సులిన్ స్టేజ్కి వెళ్తారు. సో ఇప్పుడు ఏ జబ్బు అయినా ఉధృతి కూడా మైల్డ్ డిసీజ్ ఉండొచ్చు, సివియర్ డిసీజ్ ఉండొచ్చు. సివియర్ డిసీజ్ ఉంటే మనకి ఈ సూక్ష్మ స్థూల రక్తనాళాలు అంటే పెద్ద కంటికి కనిపించే పెద్ద రక్తనాళాలు అనమాట. అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఇదే విధంగా మనకి ఈ ప్లేక్ అనేది తయారవుతుంది, కొలెస్ట్రాల్ ప్లేక్ అనేది. సో ఈ కొలెస్ట్రాల్ ప్లేక్ తయారవడానికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. కానీ ఇది పగలటానికి అగ్నిపర్వతం బద్దలైంది అంటారు. బద్దలైతే లావా ఎలా బయటకు వస్తుందో చూడండి. ఇక్కడ లావా అనేది బయటకు వచ్చి సర్వనాశనం చేసేసి 5 నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. అంటే సార్ నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్, ఉదయం లేచాడు, బ్రష్ చేసుకున్నాడు, అలా కూర్చున్నాడు, ఇలా గుండె దగ్గర నొప్పని పట్టుకున్నాడు, పడిపోయాడు, 5 నిమిషాల్లో చచ్చిపోయాడు అనేది మనం సర్వసాధారణంగా వినేది. ఇది ఏ విధంగా జరుగుతుంది? అందరూ ఏమనుకుంటారు, నిన్నటి వరకు బాగున్నాడు ఇప్పుడే అయింది అనుకుంటారు. రీడింగ్ తిరుగుతూ ఉంది, అది ఎక్కడి వరకు తిరిగిందో మనకు తెలియదు. సో దానివలన ఈ 5 నిమిషాల్లో అగ్నిపర్వతం బద్దలవటమే చూశారు. కానీ అగ్నిపర్వతం తయారవటానికి 15 నుంచి 20 ఏళ్ళ టైం పడుతుంది. ఈ 20 ఏళ్ళ టైంలో జరిగిన డ్యామేజ్ని చాలామంది గుర్తించరండి. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ప్రతి షుగర్ పేషెంట్కి చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓహో మన బాడీలో ఏం జరుగుతుంది అనేది మనకి తెలిస్తే ఓకే దీనికి ప్రత్యామ్నాయం ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, దీనికి జాగ్రత్తలు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం దాన్ని జాగ్రత్త వహించగలుగుతాం. ఇన్ఫర్మేషన్ తెలియకపోతే జాగ్రత్త వహించలేము. సో ప్లస్ ప్రతి డాక్టరు, మీరు షుగర్ డాక్టర్స్ కానీ వేరే డాక్టర్స్, అన్ని రకాల డాక్టర్స్ ప్రతిరోజు చాలామంది పేషెంట్స్ని చూసే బిజీలో ప్రతి ఒక్కళ్ళకి గంటలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే టైము వాళ్ళకి ఉండకపోవచ్చు. కొంతమంది వివరంగా చెప్పగలిగినా కానీ ఇంత వివరంగా ఫోటోలు వీడియోలు చూపించి చెప్తే కానీ అర్థం కాదనమాట. కాబట్టి ఈ విధంగా స్థూల రక్తనాళాల వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి, పక్షవాతాలు వస్తాయి, అండ్ కాళ్ళకి కంప్లీట్గా వేళ్ళు కుళ్ళిపోయి గ్యాంగ్రీన్ కూడా స్థూల రక్తనాళాల వల్ల వచ్చే జబ్బులు అనమాట. సో నెంబర్ 1 సూక్ష్మ రక్తనాళాల వల్ల కిడ్నీలు ఫెయిల్ అవటం వల్ల చనిపోవచ్చు. షుగర్ డైరెక్ట్గా చంపకపోయినా ఇండైరెక్ట్గా చంపుతుందన్నమాట. నెంబర్ 2 స్థూల రక్త నాళాలు డ్యామేజ్ అవటం వల్ల ఇలా ఒక కొలెస్ట్రాల్ ప్లేక్ అనే అగ్నిపర్వతం తయారవటానికి ఒక 15 ఏళ్ళు పడుతుంది. అది ఎప్పుడు బద్దలవుతుందో తెలియదు. అది బద్దలైన 5 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఇంకా అది ఎలా ఉంటుంది అనేది ఎమర్జెన్సీ. అది ఇంకా ఎటువైపు తీసుకెళ్తుంది మన కంట్రోల్ ఉండదు. ఈ అగ్నిపర్వతం బద్దలవ్వనంత వరకు మన చేతిలో ఉంటుంది. బద్దలైన తర్వాత 5 నిమిషాల్లో ప్రాణం పోవచ్చు. ఇదే హార్ట్కి సంబంధించిన సూక్ష్మ రక్తనాళం, పెద్ద రక్తనాళంలో జరిగితే హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ చచ్చిపోయి మనిషి కూడా చనిపోవచ్చు. అదృష్టం బాగుంటే మైల్డ్ అటాక్ వస్తుంది, చిన్న హార్ట్ అటాక్ వచ్చి తక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అప్పుడు మనం గుండె డాక్టర్ దాకా వెళ్ళే టైం దొరుకుతుంది పేషెంట్కి. అప్పుడు ఎంతో కొంత ట్రీట్మెంట్ తీసుకుని కొంత బాగయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే కంప్లీట్గా సరవకపోయినా కానీ అట్లీస్ట్ ప్రాణం అనేది కాపాడుకోగలుగుతాం. ఇదే అగ్నిపర్వతం బద్దలవటం లాంటిది మనకి మెడనరాల్లో జరిగితే కనుక అది పక్షవాతం లాగా వస్తుంది. పక్షవాతం కూడా అన్ప్రెడిక్టబుల్ డిసీజ్. అన్ప్రెడిక్టబుల్ అంటే ఇంకా ఒక్కసారి మొత్తం కాలు చేయి పడిపోయి జన్మలో మళ్ళీ సరవకపోవచ్చు. కొంతమందికి ఒక 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత రికవర్ అవ్వచ్చు. ఇవన్నీ అన్ప్రెడిక్టబుల్ డిసీజ్. కాబట్టి ఏ షుగర్ పేషెంట్ అయినా ఈ అన్ప్రెడిక్టబుల్ డిసీజ్లోకి వెళ్ళకూడదు. కిడ్నీ ఫెయిల్ అయింది, ఇంక నీ చేతులు ఎత్తేసినట్టే. కిడ్నీ ఫెయిల్ అయింది అంటే డ్యామ్ కూలిపోయినట్టే. డ్యామ్ కూలిపోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? వాటర్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది, మనం వెళ్ళి సర్వే చేయగలుగుతాం. కానీ దాన్ని డ్యామ్ కోలక ముందు అనుకోండి, అరే ఇక్కడ పగుళ్ళు ఉన్నాయి, ఇక్కడ కొంచెం సిమెంట్ వేద్దాం, ఇక్కడ కొంచెం రీఇన్ఫోర్స్మెంట్ చేద్దాం, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా సిమెంట్ వేసి, ఎక్స్ట్రా బరువు వేసి, ఎక్స్ట్రా రాళ్ళు వేసి రిపేర్ చేద్దాం అని ఆలోచించవచ్చు. కాబట్టి ఇలాంటి ఇర్రివర్సిబుల్ సిచ్యువేషన్స్లోకి షుగర్ పేషెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదండి. సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం విందాం. సో ఇదే స్థూల రక్తనాళాలు అంటే మ్యాక్రో యాంజియోపతి అంటారు. అంటే హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో ఇదే జరిగితే కనుక, డ్యామేజ్ జరిగితే, కొలెస్ట్రాల్ ప్లేక్స్ అనేవి వస్తే కనుక హార్ట్ అటాక్స్ వస్తుంది. అదే బ్రెయిన్లో కనుక జరిగితే పక్షవాతం వస్తుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కోరోనరీ హార్ట్ డిసీజ్ అంటే హార్ట్కి సంబంధించిన రక్తనాళాల లోపల ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన పేషెంట్ని మేము గుండె కూడా కోసి చూస్తూ ఉండే అనాటమీ చదివినప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి శవాల్ని కోసి చూసి మనం స్టడీ చేసిన టైంలో అయితే ఇప్పుడు అదే హార్ట్ అటాక్ వల్ల చనిపోయిన పేషెంట్ అయితే తన గుండెని కోసి చూసినట్లయితే మనకి ఇవన్నీ కనపడతాయి, పొరలన్నీ. ఇవన్నీ కూడా మిథ్య కాదండి. ఇవన్నీ మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నాన్ మెడికల్ పర్సన్స్ కూడా మెడిసిన్ మాట్లాడుతూ ఉన్నారు, కంప్లీట్గా అవగాహన లేకపోయినా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, అన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సైలెన్స్ ఆఫ్ ద గుడ్ డాక్టర్స్ వల్ల, ఇన్ఫర్మేషన్ తెలియకపోవటం వల్ల ఎవరు చెప్పినా అపోహల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు. కాబట్టి నేను ఈ వీడియోలన్నీ చేయడానికి ముఖ్యమైన కారణం అదేనండి. సో ఇదే సూక్ష్మ రక్తనాళాలు, అదే స్థూల రక్తనాళాలు, హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో కనుక ఇది వస్తే కనుక హార్ట్ అటాక్ వస్తుంది. అదే కాలుకు సంబంధించిన దాంట్లో వస్తే కనుక కాలుకి గ్యాంగ్రీన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాలుకి గ్యాంగ్రీన్ వచ్చిన మనిషి బతికే ఉంటాడు. అదే హార్ట్లో గ్యాంగ్రీన్ లాగా వస్తే హార్ట్ చచ్చిపోతుంది. అదే బ్రెయిన్లో గ్యాంగ్రీన్ లాగా వస్తే పక్షవాతం వస్తుంది అనమాట. ఇవన్నీ సైలెంట్ కిల్లర్ లాగా షుగరు ఇండైరెక్ట్గా చేసే డ్యామేజ్లు అనమాట. సో నార్మల్ రక్తనాళం అనమాట, ఇది పాడైపోయిన డ్యామేజ్ అయినది అనమాట. ఇది ఒక రోజులో జరగదండి, గుర్తుపెట్టుకోండి. షుగర్ పేషెంట్లు అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది జరగటానికి ఒక 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు పడుతుంది. అది సివియర్ షుగర్ అయితేనేమో కొంతమందికి డైరెక్ట్ స్టార్టింగే 400తో బయటపడుతుంది, ఎన్ని మందులు ఇచ్చినా తగ్గదు. అలాంటి వాళ్ళకైతేనేమో మనకి తొందరగా డ్యామేజ్ అవుతుంది. నాకు తెలిసి ఒక పేషెంట్ ఉన్నారండి, 27 ఏళ్ళకే ఆ అబ్బాయికి షుగర్ వచ్చింది, 25 ఏళ్ళకి రావటమే 500 అట్లా బయటపడింది. ఏం ట్రీట్మెంట్ వాడినా సరిగ్గా కంట్రోల్ అవ్వలేదు. పేషెంట్ కంప్లైంట్ ఏం లేకపోయేసరికి ఏమవుద్దులే అన్న అశ్రద్ధతో ఉన్నాడు. 2 ఏళ్లలో కంప్లీట్ సర్వనాశనం, కిడ్నీలు మొత్తం ఫెయిల్ అయిపోయి క్రియాటినిన్ 10.8కి వెళ్ళి డయాలసిస్ మీదకి వెళ్ళిపోయారు. అతని పేరు కూడా అన్సారియో ఏదో ఉందండి. వాళ్ళ ఫాదరు ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ ఫాదర్ కిడ్నీ డొనేట్ చేస్తే ఇప్పుడు తన కిడ్నీ మార్చుకుని బతకాల్సి వస్తుందండి. అంటే మనకి ఇంత అన్ప్రెడిక్టబుల్ డిసీజ్ చూడండి. ఇప్పుడు మీరు ఎప్పుడు విని ఉంటారు షుగర్ అసలు జబ్బే కాదు. చూడు, మా తాతకి షుగర్ నేను పుట్టినప్పుడు వచ్చింది, నాకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పటికీ ఒక ట్యాబ్లెట్ వాడతాడు, ఏ ప్రాబ్లం లేదని చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే షుగర్ అనేది మైల్డ్ డిసీజ్. కొంతమందికి 150తో మొదలవుతుంది, చచ్చిపోయే వరకు 50 ఏళ్ళ తర్వాత కూడా 150 దగ్గరే ఉంటుంది, ఒక ట్యాబ్లెట్తో కంట్రోల్ అవుతుంది. కానీ కొంతమందికి అందరూ ఒకేలాగా అని అనుకోవద్దు. కొంతమందికి సివియర్ షుగర్ ఉంటుంది, వాళ్ళకి బయటపడటమే సివియర్గా 300స్లో బయటపడుతుంది. మందులు ఇస్తే కొంతమంది కంట్రోల్ అయ్యి మళ్ళీ చేతిలోకి వస్తుంది. తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం కంట్రోల్ ఉన్నట్టే ఉంటుంది, ఒక 6 నెలలు కంట్రోల్ ఉన్నట్టే ఉంటుంది, మళ్ళీ తెలియకుండా మళ్ళీ 250 300కి వెళ్తుంటుంది. ఒకసారి ఇన్సులిన్ ఇచ్చినా కంట్రోల్ అవ్వదు. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇన్సులిన్ ఇచ్చినా షుగర్ 300 250 ఉంటుందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఎక్కువ షుగర్ గురించి తెలుసుకోవాలి. షుగర్ పేషెంట్లు అందరూ కూడా ఈ నాలెడ్జ్ తెలుసుకోకుండా కనుక వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకే డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటేనండి, మనకి షుగర్ ఉన్నట్లయితే మన గుండె పాడైతే మనకి నష్టం. వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు మన గుండె మీద, మన ఊపిరితిత్తుల మీద, మన మెదడు మీద మన పక్షవాతం రాకుండా, మనకి గ్యాంగ్రీన్ రాకుండా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అంతేగాని వేరే డాక్టర్కి 100 మందిని చూసే డాక్టర్స్కి మీ దాని మీద 100కు 100 ఒక్కోసారి కాన్సన్ట్రేషన్ కుదరకపోవచ్చు. వాళ్ళు ఉదయం నుంచి 50 మందితో మాట్లాడి మీతో 100% ఒక్కోసారి ఇంటరాక్షన్ జరగకపోవచ్చు. మీరు అడగాల్సినవన్నీ అడగలేకపోవచ్చు, వాళ్ళు చెప్పాలనుకునేవన్నీ కూడా చెప్పలేకపోవచ్చు. మందుల గురించి రాసి ఎక్స్ప్లెయిన్ చేసి పంపించేయచ్చు మందుల వరకు, కానీ ఎందుకు ఏంటి ఎలా అనేది కూడా కంప్లీట్గా డీటెయిల్గా తెలియలేకపోవచ్చు. సో కానీ ఇది షుగర్ పేషెంట్ యొక్క బాధ్యత అండి ఇవన్నీ తెలుసుకోవటం.